రైట్. ఇది ఇట్లా ఉంటే ఇక స్కూల్ ఫీజు పెంచితే 10 లక్షలు ఫైన్ అంట ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్లో ఫీజుల మూతకైతే అడ్డు అదుపు లేకుండా పోతున్నారు. 1వ తరగతి 2వ తరగతి ఉంటాడు, సంవత్సరానికి 50,000 ఫీజు వసూలు చేస్తారు. దానికి తోడు మళ్ళీ వాళ్ళ స్కూల్లోనే బుక్కులు కొనాలి, వాళ్ళ స్కూల్లోనే యూనిఫామ్ కొనాలి, వాళ్ళ స్కూల్లోనే షూస్ కొనాలి, వాళ్ళ స్కూల్లోనే టై కొనాలి, వాళ్ళ స్కూల్లోనే పెన్నులు కొనాలి, రబ్బర్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, కంబాక్సులు కూడా వాళ్ళ స్కూల్లోనే కొనాలి. ఎందుకంటే మేము అందరికి ఒకేలాగా ఉండేలా చూసుకుంటాం సార్ అంటారు. పిల్లలకి ఇంటికి ఇస్తారంటే ఇయ్యరు సార్, స్కూల్ స్టేషనరీలో మెయింటైన్ చేస్తాం సార్ అంటారు. మిగిలిన అన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రీసేల్ లెక్క వ్యాపారం చేస్తారు. సో ఆ స్కూల్ ఫీజులు అవన్నీ కట్టడి చేయడానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేసింది. దాని మీద కొంత నడుస్తూ ఉంది, చర్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక స్కూలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దాని మీద ఎంత కట్టడి చేస్తారు అనేది ఇప్పుడు పాయింట్. ఢిల్లీ ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసింది, స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయో అంతే కొనసాగించాలి. గత విద్యా సంవత్సరం ఎంత ఉన్నాయి, పెంచితే 10 లక్షలు ఫైన్ వేస్తామని చెప్పింది. ఢిల్లీలోని స్కూళ్ళలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఏ క్లాస్కి ఎంత ఫీజు ఉండాలని ఒక ఫీజు స్లాబు డిసైడ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది. చాలామంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్న పేద మధ్యతరగతి తల్లిదండ్రులకి ఒక మేలు జరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందని మా మనవి. అయితే ప్రభుత్వం వసూలు చేసిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానాలు వేస్తామని చెప్పేసి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా హెచ్చరించారు. 1 లక్ష అంటే తక్కువనే, ఒక విద్యార్థి ఫీజు వెళ్ళిపోతుంది. 1 లక్ష కాదు, మినిమం 10 లక్షల నుంచి 50 లక్షల వరకు దాని ఏమంటారు ఫైన్ వేయాలి. అప్పుడు ఫీజులు ఎక్కువ వసూలు చేయాలంటే కూడా భయపడే స్థాయికి ప్రైవేట్ స్కూళ్ళు కొంత అదుపులో ఉంటాయి. 2025 ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫిక్సేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీస్ బిల్ 2025 డ్రాఫ్ట్కు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల పెంపునకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించినట. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఫీజు పెంపుపై నిరసన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కూడా గతంలో చాలాసార్లు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల పెంపు మీద నిరసనలు జరిగినాయి. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు అని, పేరెంట్స్ కమిటీ అని, ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలని, చాలా సంఘాలు ఇట్లా సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీ మీద నిరసనలు చేసినాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఫీజుల వసూళ్ల మీద, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల వసూలు మీద దృష్టి పెట్టి కొంత అదుపు చేసి కట్టడి చేస్తే, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఇట్లా లక్షలు ఫైన్లు వేయాలి. 1 లక్ష 10 లక్షలు కాదు, మినిమం 10 లక్షల నుంచి 50 లక్షలు, ₹1 కోటి దాకా ఫైన్ వేసేలాగా ఒక విధానం తీసుకురండి. ఒక స్లాబ్ డిసైడ్ చేయండి, ఏ క్లాస్కి ఎంత ఫీజు ఉండాలి. పుస్తకాలు వీళ్ళు అడ్డగోలు, ఒక పుస్తకం 500 ఉంటుంది, 10 పుస్తకాలు వేస్తే 5,000 కథం. ఆ బుక్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటంటే మొత్తం పూర్తిగా పుస్తకాల వ్యాపారం చేయకుండా, యూనిఫామ్ల వ్యాపారం చేయకుండా, షూజు దాని ఏమంటారు స్టేషనరీ అని చెప్పేసి ఈ వ్యాపారాన్ని కొంత కట్టడి చేయండి. స్కూల్ ఫీజుల ఒక లిస్టు, ఏ క్లాస్కి ఎంత ఫీజు ఒక డిసైడ్ చేసి అన్ని స్కూళ్ళలో ఎంట్రీ కాగానే ఎదురుగా కనబడాలి. అట్లా పెట్టండి, అంతే వసూలు చేయాలి. ఎక్కువ వసూలు చేస్తే మీరు కూడా అట్లా ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటే విద్యాశాఖ కొంత ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ కొంత కంట్రోల్ అవుతుంది. పేద తరగతి, మధ్యతరగతి పేద విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలనుకుంటే వాళ్ళకు కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. కొంచెం ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక రిక్వెస్ట్. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారో అనేది చూడాలి.